హాయ్ పిన్ని. మా ఫ్యామిలీలో సేమియా ఉప్మా మా పిన్ని చేసే అంత బాగా ఎవ్వరూ చేయరని టాక్. ఏమి వెజిటబుల్స్ వేయకుండా చాలా టేస్ట్గా ఉంటుంది సేమియా ఉప్మా. ఈరోజు మీకు ఆ రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. అవి ఎర్రగా వేగాక అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని వేయించుకోవాలి. దానికన్నా ముందు సేమియా రోస్ట్ చేసుకోవాలంటే నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. మూకుడులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో సేమియా వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకుని వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. సేమియా రోస్ట్ చేసుకుంటే విడివిడిలాడుతూ బాగా వస్తుంది సేమియా ఉప్మా. అదొకటి ట్రిక్ అన్నమాట. ఇప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు బాగా వేగిపోయాక కరివేపాకు కూడా వేసుకొని కొంచెం చిటపట్లాడాక అందులో ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1:1 క్వాంటిటీ అనమాట. సేమియా చాలా బాగా వస్తుంది. సో నీళ్ళు వేసుకొని అందులో ఉప్పు కూడా వేసుకొని వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ మరిగాక ఇదొక ట్రిక్ అనమాట. ఇది మా పిన్ని యూస్ చేస్తుంది. జనరల్లీ సేమియా ఉప్మా మొత్తం అయిపోయాక పైన నిమ్మకాయ చెక్క పిండుకుని సర్వ్ చేసుకుంటారు. బట్ అది మొత్తానికి టేస్ట్ రాదు. సో వాటర్ మరిగాక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. అప్పుడు ఉప్మా మొత్తంకి ఆ నిమ్మకాయ టేస్ట్ తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ ట్రిక్ ఒకటి తప్పకుండా పాటించండి. ఇదొకటి మా పిన్ని చెప్పింది నాకు. సో వాటర్ మరిగాక అందులో నిమ్మకాయ చెక్క పిండుకొని అందులో మనం రోస్ట్ చేసుకున్న సేమియా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వేడివేడిలాడుతూ చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే తిన్నాక ఏమి వెజిటబుల్స్ లేకుండా సింపుల్గా సేమియా ఉప్మా ఇంత టేస్ట్గా ఎలా వచ్చిందా అనుకున్నాను. అందుకే మా ఫ్యామిలీలో కూడా మా పిన్ని అంత టేస్ట్గా ఎవ్వరు చేయరు అని చెప్పారు. సో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.